ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ ఆలస్యమవుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణ సమయంలో జగన్మోహన్ రెడ్డి కేసుల వివరాల మీద సుప్రీంకోర్టు ఆరా తీసింది. జగన్ కేసులకు సంబంధించి విచారణ వివరాలను 2 వారాల్లోగా సమర్పించాలని ఈడీ, సిబిఐని న్యాయస్థానం ఆదేశించింది. అదేవిధంగా కోర్టులో ఏ దశలో ఉన్నాయో వివరాలు కోరింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. దీని మీద సుప్రీంకోర్టులో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ ఇన్నాళ్ళు ఎందుకు తీసుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. రోజువారీ పద్ధతిలో విచారణ ఇప్పటికే తెలంగాణ హైకోర్టు నిర్ణయించిందని ఇరుపక్షాలు సుప్రీం ధర్మాసనం నివేదించాయి. రోజువారీ విచారణకి ఆదేశించినా ఎక్కడ ఆటంకం కలుగుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. డిశ్చార్జు, వాయిదా పిటిషన్లో ఉన్నత కోర్టులో విచారణ ఆలస్యానికి కారణమని న్యాయవాదులు వివరించారు. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని సూచించింది. అఫిడవిట్ రూపంలో ఇచ్చినటువంటి పట్టిక చూసిన తర్వాత తగిన ఆదేశాలు ఇస్తామని కోర్టు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్ కోర్టు పెండింగ్ కేసుల వివరాలను ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసినటువంటి వ్యూహం చిత్రం ప్రమోషన్ లో భాగంగా విపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మీద అనుచిత పోస్టులు పెట్టిన విషయంలో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి తాత్కాలిక ఊరట లభించింది. తనను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ జరిపిన హైకోర్టు వచ్చే వారం వరకు అరెస్ట్ కాకుండా ఉత్తర్వులు ఇచ్చింది. వర్మ సోషల్ మీడియా పోస్టుల మీద ప్రకాశం జిల్లా మద్దిపాడుతో పాటు ఇతర ప్రాంతాల్లో కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని, కావాలంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో పాటు ఆ కేసులన్నీ కొట్టేయాలని నేరుగా క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద రీసెంట్ గా హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ మాత్రం వచ్చే సోమవారానికి వాయిదా పడింది. అప్పటి వరకు వర్మ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆర్జీవీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 9లోగా కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం సమయం ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ఆధారంగా వచ్చే సోమవారం వర్మ అరెస్టుతో పాటు బెయిల్ వ్యవహారం మీద కూడా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.